హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జీఆర్పీ చెఫ్. ఈరోజు సండే స్పెషల్ కదండి, అందుకని చెప్పి మటన్ కీమా అయితే చేశానండి. మా పిల్లలు ఎక్కువగా మటన్ కీమా అడుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందుకని చెప్పి నేను చాలా తక్కువ ఐటమ్స్తో అయితే చేశానండి. ఎలా చేశాను ఏంటనేది అయితే మీరు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్, టమాటా, మిర్చి అయితే నేను ఫస్ట్ తీసుకుంటాను. వాటిని నీట్గా శుభ్రం చేసుకున్నాను. అల్లం కూడా తీసుకోవాలండి, ఎందుకంటే మనము మటన్ కీమా అంటే ఖచ్చితంగా మసాలా అయితే యాడ్ చేయాలండి. ఆ మసాలా కూడా ఏంటి, ఎలా వేయాలి, ఏమి వేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ అయితే మసాలాకి చాలా చిన్న ముక్కలు అయితే కొయ్యవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మిక్సీ వేసేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కోసుకోండి. నేనైతే మొత్తం ఆనియన్స్ అయితే కట్ చేశానండి. టమాటా అనేది జస్ట్ నార్మల్గా వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను మసాలాకి ఏం వాడుతున్నాను ఏంటనేది ఒకసారి చెప్తానండి. ఆనియన్స్ వేసాను, టమాటా, అల్లం, ఎల్లుల్లిపాయ యాడ్ చేస్తాను. అయితే ఏంటంటే నేను మసాలా పౌడర్ అనేది నేను ఎప్పుడు ఇంట్లో మిక్సీ చేసి పెట్టుకుంటానండి. అది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మసాలా ఐటమ్స్ అన్నీ కూడా నేను బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తానండి. అదైతే ఒక స్పూన్ వేసాను, 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. చూసారా, మసాలా మిక్సీ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కర్రీస్కి చాలా బాగుంటుందండి ఈ మసాలా అనేది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా అంటే నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కానీ తప్పదు, డైలీ తినం కాబట్టి కొంచెము మీరు సరిపడినంతగానే వేసుకోండి. నేను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసాను. ఇవి కొంచెము ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనము లైట్గా, అంటే మనము ఆల్రెడీ మసాలా అయితే వేసాం కదండి, ఉల్లిపాయ మొత్తం అన్నీ మిక్సీ చేసేసాము. కానీ అలా కాకుండా జస్ట్ ఒక ఆనియన్ అండి, జస్ట్ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకుంటానండి. నేను ఏ కర్రీ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ అనమాట, అసలు ఎక్కువ అయితే వేయొద్దండి, మళ్ళీ తియ్యగా ఉంటుంది కర్రీ. అందుకని చెప్పి నేను జస్ట్ ఆనియన్లో సగం ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవైతే బాగా అంటే కొంచెం మీడియంగా అయితే ఫ్రై చేయొద్దండి, బాగా ఫ్రై చేయండి. అంటే బాగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే కర్రీలో మనకి ఆనియన్స్ అనేవి తినేటప్పుడు తగలకుండా ఉంటాయి. అవి కూడా ఏంటంటే హైలో పెట్టుకోండి, గ్యాస్ పెట్టుకుని మీరు చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయో, ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక మసాలా ఆడి పెట్టుకున్నాం కదండి, అది కూడా నేనైతే వేసుకుంటున్నాను. మసాలా అనేది మీకు అంటే మటన్ కీమా తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం మీడియంగా వేసుకున్నానండి. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా అయితే వేసాను. చూసారుగా ఇలా ఉంటుందండి మసాలా అయితే మాత్రం. ఇది పచ్చివాసన పోయేంత వరకు నీట్గా మనమైతే ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. చూసారా, ఇలా నీట్గా అయితే ఫ్రై చేయండి. అవి కొంచెం దగ్గరకు అయ్యేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా అది ఆయిల్లో అది ఫ్రై చేయకపోతే మసాలా పచ్చి వాసన అనేది వేస్తుందండి. అందుకని చెప్పి ఆయిల్లో ఖచ్చితంగా మనము కొంచెం వేగించుకోవాలి బాగా. అందులో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. చూసారా ఆయిల్లో ఎలా మగ్గుతుందో, మొత్తం అంతా వాటర్ ఉంటే మొత్తం లాగిస్తుందండి. చూడండి, ఒక 2 మినిట్స్ అయితే నేను బాగా ఫ్రై చేశాను మసాలాని. ఇప్పుడు మనము మటన్ కీమా ఉంది కదండి, నేను మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. బాగా చిన్న ముక్కలు అయితే చేపించుకోవాలండి కీమాకి, లేకపోతే అసలు పెద్ద పెద్దగా ఉంటే తినలేము. మనకి ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకి రైస్లో తినేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నార్మల్గా మొత్తం అన్నీ కలిపేసుకొని తినేయచ్చు. అదే నార్మల్గా మనం మటన్ తెచ్చుకుంటాం కదండి, అదే పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి, ఆ ముక్కలు అనేవి మనము సపరేట్గా తినాల్సి వస్తుంది. ఇది అలా కాకుండా మేము ఎప్పుడు ఇలానే చేపించుకుంటామండి. కీమాని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకుంటాము. ఇదైతే మూత పెడతానండి ఒక 5 మినిట్స్ వరకు.
చూసారా? అది మటన్ కీమాది ఉన్న వాటర్ అంతా మొత్తం వచ్చిందండి. అసలు మనము వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం ఉండదు నాకు తెలిసి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. మాంసం అనేది ఆ మటన్ కీమా అనేది చాలా బావుందండి. అందుకని చెప్పి వాటర్ అనేది చక్కగా నీట్‌గా వచ్చేసింది. మొత్తం అంతా ఉడికిపోయింది కూడా ఆ వాటర్‌లో. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఇప్పుడు మనమైతే కారం యాడ్ చేసుకుందామండి. కారం కూడా నేను చాలా తక్కువగానే వాడుతూ ఉంటానండి. అంటే ఐటెం బట్టి వాడుతూ ఉంటాను. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మొత్తం కలిపేస్తున్నాను. చూసారు కదా! ఇలా కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం తెల్లగా అనిపిస్తదండి. కర్రీ కనిపించిందని చెప్పి కారం ఎక్కువగా యాడ్ చేసేస్తూ ఉంటారు. అలా ఎవ్వరూ యాడ్ చేయొద్దండి. లాస్ట్‌కి చూడండి ఎంత రెడ్డిష్ కలర్‌లో వచ్చిందో. నేను జస్ట్ కారం చాలా లైట్‌గా ఏసానండి. లాస్ట్‌కి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయిందో ఆ కారంలో. చాలామంది తెల్లగా ఉందని చెప్పి కారం ఎక్కువగా యాడ్ చేస్తారు. అది లాస్ట్‌కి ఏమవుతుందంటే చాలా హై కారం అయిపోతది. అస్సలు తినలేమనమాట. అందుకని చెప్పి చాలా తక్కువైతే వేశాను. లాస్ట్‌కి అయితే ఇంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. కొంచెం లైట్‌గా వాటర్‌గా అనిపిస్తుందండి. అందుకని చెప్పి కొంచెం పెద్దగా అయితే పెట్టాను. నేను ఎప్పుడూ లెమన్ అనేది పిండుతూ ఉంటానండి నాన్ వెజ్ ఐటమ్స్‌లో. అందుకని చెప్పి ఇందులో కూడా నేను ఎప్పుడూ వేస్తూ ఉంటాను. ఒక లెమన్ అయితే నేను ఫుల్‌గా మొత్తం వేసేసాను. టేస్ట్ చాలా బావుంటుంది. చూసారా ఎంత బాగుందో? చూడటానికి చాలా బాగుందండి. తింటే ఇంకెంత బాగుంటుందో. అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఆ వాటర్కే మొత్తం అంతా అలా మగ్గిపోయింది. ఇదిగోండి కొంచెం వాటర్ ఉందని చెప్పి కొంచెం ఆయిల్ అయితే పెట్టాను నేను. చూసారా లాస్ట్‌గా అయితే ఇంత నీట్‌గా ఇంత పర్ఫెక్ట్‌గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సండే స్పెషల్‌గా నేనైతే చేశానండి. నాకైతే అసలు చూసిన వెంటనే నాకైతే వేడివేడిగా తినాలనిపించింది. చూసారుగా ఇలా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో నా ఛానల్లో అయితే చేస్తూ ఉంటానండి మీ అందరి కోసము. థ్యాంక్ యూ సో మచ్.